అయినా సరే, మనం ఎవరికిచ్చినా సరే కృష్ణార్పణం, శివార్పణం, రామార్పణం, పరమేశ్వరార్పణం అని ఇచ్చేస్తే ఎవరికిచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు. అంతకు మించింది లేదండి. అందుకని శివుడు ఇక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు, పోనీ ఆభరణాలు ఏమన్నా ఇమ్మంటావా అంటే మనం ఆభరణాలు అడిగామనుకోండి మెళ్ళ ఉండే పాము మన మీద వేస్తాడు. పని కలాపో ఆ పాములు మనం ఆభరణాలుగా ధరించలేము కదా. పోనీ బట్టలు కావాలి కదండి మనకి, బ్రహ్మాండమైనటువంటి లెనిన్ కాటన్ కావాలి, అది కావాలి, రేమాన్స్ షూటింగ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. నాకు తెలిసిన కంపెనీల పేర్లు ఏవో చెబుతున్నాను, వాళ్ళకి నాకు అగ్రిమెంట్ ఉందని అనుకోకండి. నాకు తెలిసినవేవో నేను చెబుతున్నాను, ఎటువంటి అడ్వర్టైజ్మెంటు కాదు ఇది. అందుకని పోనీ ఏదైనా షూటు బూటు పట్టుకెళ్ళి ఇద్దామా అంటే ఆయన ఏం కట్టుకుంటాడు? వసనం చర్మచ, గజ చర్మం తొడుక్కుంటాడు, పులి చర్మం కట్టుకుంటాడు. ఆ పులి చర్మమే మనకిస్తాడు. ఎలాగా పులి చర్మం కట్టుకోమంటే, గజ చర్మం కట్టుకోమంటే? బహుశా నాకు పెద్ద అనుమానం ఏంటంటే మన కుర్రాళ్ళు వేస్తూ ఉంటారు జీన్స్ ప్యాంట్, అది ఏనుగుతో లేనండి, అనుమానం ఏం లేదు. ఇంకా అంత లావుగా ఏది ఉండదు, ఎంత ఉతికినా దానికి మాసింది పోదు, వాషింగ్ మెషిన్లో వేస్తే మిషన్ అరిగిపోతుంది. అందుకని శివుడు కట్టేటువంటి గజ చర్మాన్నే మన వాళ్ళు కాస్త కుట్టించుకుని ఈ జీన్స్ ప్యాంట్ కింద తొడుగుతున్నారు. అందుకని ఏ కుర్రాడు అమ్మాయి మీకు జీన్స్ ప్యాంటుతో కనపడినా నమ శివాయ అని నమస్కారం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది హాయిగానం. జీన్స్ ప్యాంట్ అంటే అదే, అంతకంటే ఉంది కనుక. అందుకని గజ చర్మం, పులి చర్మం ఉన్నాయి, అవి మాకిస్తావు, మాకెలా పనికొస్తే? మాకు కూడా నువ్వు అన్నం పెట్టలేవు, విషం తప్ప, ఆభరణం ఇవ్వలేవు, పాములు తప్ప, పోనీ గజ చర్మం మంచి వస్త్రాలు ఇవ్వలేవు, గజ చర్మం తప్ప, వాహనం మోక్షక. పోనీ ఈవేళ మనందరికీ హైదరాబాదులో ఉన్న మీ అందరికీ